జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్య నిన్వనేనట్టుగా ఉన్న ఫలితాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇండియా కూటమి భారీ ఆధిక్యంలోకి వచ్చింది. రౌండ్లు పెరిగే కొద్దికి ప్రస్తుతం ఇండియా కూటమి 50 స్థానాల్లో లీడింగ్లో ఉండగా ఎన్డీఏ కూటమి 29 స్థానాలకు ఒక స్థానం అటు ఇటుగా 49-30 ఒక స్థానం దోబుచ్చులాడుతున్నటువంటి పరిస్థితి. బట్ స్టిల్ ఇండియా కూటమి మాత్రం లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇతరులు 2 స్థానాలు లీడింగ్లో కనపడుతూ ఉన్నారు. మరోసారి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయం ఆసన్నమైనట్టుగా కనపడుతోంది. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 41. ఈ 41 స్థానాల్లో కూడా జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా పోటీ చేసింది. దాదాపు 38 స్థానాల్లో ఆధిక్యంలో కనపడుతుంది. ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్ను దాటి దూసుకెళ్లినటువంటి పరిస్థితి. 41 నుంచి దాదాపు 50 స్థానాల దిశగా ఆధిక్యంలో ప్రస్తుతం ఇండియా కూటమి కనబడుతూ ఉంది. బీజేపీ కేవలం 29-30 స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి. జార్ఖండ్లోని బరహత్ నుంచి హేమంత్ సోరెన్ ముందంజలో ఉన్నారు. అలాగే గాండే నుంచి సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సరాయ్ కాలేలో మాజీ సీఎం చంపై సోరెన్ ముందంజలో ఉన్నారు. ఇక దుమ్కాలో బసంత్ సోరెన్ లీడింగ్లో ఉన్నారు. జమ్తారాలో బీజేపీ అభ్యర్థి సీతా సోరెన్ ఆధిక్యంలో ఉన్నారు. ధన్వార్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండి ఆధిక్యంలో ఉన్నారు. ఇండియా కూటమిలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐఎంఎల్ ఉండగా ఎన్డీఏ కూటమిలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్లో కూడా టగ్ ఆఫ్ వార్ ఉంటుందని చెప్పినప్పటికీ కూడా ఒకంత బీజేపీ కూటమికి అంటే ఎన్డీఏ కూటమికే ఎడ్జ్ ఉండే విధంగా మనకి ఎగ్జిట్ పోల్స్లో కనిపించినప్పటికీ దానికి భిన్నంగా ప్రస్తుతం రిజల్ట్స్ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ట్రెండ్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే సింగిల్ డిజిట్ లీడ్లో కనపడుతున్నాయి. గ్యాప్ అనేది సింగిల్ డిజిట్లోనే కనపడుతోంది. ఒక 2 స్థానాలు కాంగ్రెస్ కూటమి తగ్గింది. ఇండియా కూటమి తగ్గి 48కి వచ్చింది. ఇంతకుముందు 50 ఉండేటటువంటి స్థానాలు అవి 48కి వచ్చాయి. బీజేపీ 29 నుంచి 2 స్థానాలు ఎగబాకి 31 స్థానాలకు వచ్చింది. సో జార్ఖండ్ నాట్ యట్ డిసైడెడ్ అని చెప్పాలనేది ప్రస్తుతం మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి పిక్చర్లో మనకి అర్థమవుతోంది. సో అది ఏ స్థాయిలో పోటీ ఉందనేది మనకి అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఒకంత కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమి ముందంజలో ఉన్నప్పటికీ కూడా ఏ క్షణంలో ఎటువైపు తక్కెడు తూగుతుందో తెలియనటువంటి పరిస్థితి జార్ఖండ్లో కనపడుతుంది. బట్ మహారాష్ట్రలో పిక్చర్ డిఫరెంట్గా కనపడుతుంది. మహారాష్ట్రలో 200 పైబడి స్థానాల్లో లీడ్లో కనపడుతుంది. 1-2 స్థానాలు అటు ఇటు అవుతున్నప్పటికీ కూడా బీజేపీ కూటమి మహాయుతి కూటమి అధికారం దిశగా అడుగులు వేస్తున్న పిక్చర్ స్పష్టంగా కనపడుతోంది. కాంగ్రెస్ కేవలం డబుల్ డిజిట్కి కేవలం 56 స్థానాలకి ప్రస్తుతం లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం మహారాష్ట్రలో చూస్తూ ఉన్నాం. జార్ఖండ్లో ఇండియా కూటమి ఆధిక్యం దిశగా దూసుకెళ్తుండడంతో కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. జార్ఖండ్లో కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులుగా ఉన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. సమావేశానికి జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గులాం అహ్మద్ మీర్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. ఏంటి భవిష్యత్ కార్యాచరణ అంటే ఇంకా సింగిల్ డిజిట్ కనబడుతూ ఉంది. అలాగే ఒక పాయింట్ తగ్గుతూ ఒక పాయింట్ పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. చివరిదాకా దీని మీద నిలబడుతుందా లేదా అనేది కూడా ఇక్కడ మనకి క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఎట్లాంటి మంత్రాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఏ విషయంలో మంత్రాలు చేస్తుంది? ఇది జార్ఖండ్లో మాత్రం చాలా స్పష్టంగా ఇది ప్రజల యొక్క తీర్పు ఏంటన్నది అర్థమవుతుంది. ప్రధానంగా జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికే ప్రజలు పట్టం కట్టారు. హేమంత్ సోరెన్ మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు దాదాపు మార్గం సుగమైంది. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అహ్మద్ మీర్ నేతృత్వంలో ఎన్నికల పరిశీలకులు భట్టి విక్రమార్క తదితరులంతా కూడా సమావేశమయ్యారు. వస్తున్నటువంటి ఓటింగ్ ఫలితాల సరళిని విశ్లేషిస్తున్నారు. అయితే ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాత్రం మార్గం దాదాపు సుగమైంది. దాదాపు 49 నుంచి 50 స్థానాల్లో ఇండియా కూటమి గెలిచేందుకు మార్గం దాదాపు ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఇకపోతే కేవలం బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూటమి కేవలం 30 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దాదాపు 81 స్థానాలు ఉన్నటువంటి ఈ అసెంబ్లీ స్థానాల్లో 50 స్థానాల్లో జేఎంఎం నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి బలంగా తన యొక్క ఆధిక్యతను ప్రదర్శించింది. ప్రధానంగా ఈ ఎన్నికలు మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ ఇతర
ఉప ఎన్నికలు జరిగిన పరిణామం చూసినట్టయితే స్థానికంగా బలంగా ఉన్నటువంటి నాయకత్వానికే ప్రజలు పట్టం కట్టారు. ఏ నాయకత్వం పట్ల అయితే తమకు విశ్వాసం ఉందో ఆ నాయకత్వం పట్లనే ప్రజలు మొగ్గు చూపారు. అదేవిధంగా నాయకత్వం గనక లోపించినట్లయితే అక్కడ పార్టీల వైపు ప్రజలు మొగ్గు చూపేందుకు అవకాశం ఉంది. పార్టీలకే ఎవరు నాయకులు అన్నది నిర్ణయించుకునేందుకు ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ అలాంటి పరిస్థితి ఈ రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏమాత్రం కూడా కనిపించట్లేదు. స్థానికంగా బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకే ప్రజలు మొగ్గు చూపారు. అదేవిధంగా అభివృద్ధి, దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలకి అమలు తీరుతెన్నులు, వీటిని ఆధారం చేసుకుని మాత్రమే ప్రజలు పూర్తి స్థాయిలో పట్టం కట్టారు. అయితే కలిసి ఉంటేనే కలదు సుఖం, కలిసి ఉంటేనే ఐక్యంగా ఉంటేనే తాము క్షేమంగా ఉంటామన్న నినాదం కానీ, లేకపోతే విడిపోతే మనల్ని ఏమార్చేందుకు అవకాశం ఉందని చెప్పినటువంటి నినాదాలకు మాత్రం ప్రజలు ఏమాత్రం కూడా మొగ్గు చూపలేదు. స్థానికంగా ఉన్నటువంటి బలమైనటువంటి నాయకత్వానికే ప్రజలు మొగ్గు చూపారు. అది చాలా స్పష్టంగా ఈ ఎన్నికల ఫలితాల్లో అర్థమవుతుంది. జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వం ఉన్నటువంటి ఈ కూటమికి, ఇండియా కూటమికి ప్రజలు పట్టం కట్టారు. గతంలో 30 స్థానాల్లో గెలిచినటువంటి జేఎంఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా ఈసారి కూడా దాదాపు ఇంచుమించుగా అదే స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉంది. గతంలో 16 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది గత 2019 ఎన్నికల్లో. ఈసారి కూడా దాదాపు ఇంచుమించుగా అదే స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉంది. ఆ రకంగా 47 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శించి గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ఇండియా కూటమి ఈసారి కూడా దాదాపు 50 స్థానాల్లో, అంటే 1, 2, 3 స్థానాల్లో ఇంకా అధికంగానే విజయం సాధించి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రజలు ఆ మేరకు తీర్పునిచ్చారు. అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లోనే దీనిపై అధికారికంగా ఫలితాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ యొక్క ఎన్నికల ఫలితాల సరళిని చూసినట్టయితే 50 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. అది కాకపోతే ఎన్డీఏ కూటమి కేవలం 30 స్థానాలు మాత్రమే ఉంది. ఒకరిద్దరు చిన్న చిన్న పార్టీలు 2 స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉంది. కాబట్టి 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా హేమంత్ సోరెన్ నేతృత్వంలోనే తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు దాదాపు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇండియా కూటమి కానీ బీజేపీకి స్లైట్ ఎడ్జ్ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కడైతే అవతల పార్టీ గెలిచింది అనేటటువంటి ప్రదేశాల్లో ఎట్లాంటి డ్రామా నడుస్తుందో, ఎలాంటి క్యాంప్ రాజకీయాలు జరుగుతాయో మనకు తెలుసు. జార్ఖండ్ విషయంలో ఎందుకు ఇది డిఫరెంట్, ఇప్పుడు ఆ అవకాశం ఎందుకు లేదు, అలాగే ఏమైనా అవకాశాలు ఉన్నాయి అంటే గోడ దూకే ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా, ఒకవేళ లేకపోతే ఏంటి అక్కడ ప్రత్యేకత ఏంటి జార్ఖండ్లో? ప్రధానంగా అక్కడ స్థానికంగా బలమైనటువంటి నాయకత్వ లోపమే బీజేపీకి ఉన్నటువంటి పెద్ద లోపం. సాధారణంగా బాబులాల్ మారెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి బీజేపీ పెద్ద స్థాయిలో ప్రజల యొక్క మన్ననలు పొందలేకపోయింది. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి నినాదాల పట్ల కూడా ప్రజలు ఆకర్షించలేదు. అదేవిధంగా క్యాంపు రాజకీయాలకు ఏమాత్రం కూడా ఆస్కారం లేనటువంటి గిరిజన ప్రాంతాలు ఆధిక్యంగా ఉన్నటువంటి జార్ఖండ్ రాష్ట్రంలో గిరిజనులు అధికంగా అక్కడ స్థానికంగా బలంగా ఉన్నటువంటి జేఎం వైపే మొగ్గు చూపారు. కాబట్టి క్యాంపు రాజకీయాలకు ఏమాత్రం కూడా ఆస్కారం లేని రీతిలో స్పష్టంగా తమ తీర్పుని ఇచ్చారు. బీజేపీకి అక్కడ ఉన్నటువంటి నాయకత్వ లోపమే అక్కడ బీజేపీ నేతృత్వం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఓటమికి కారణమైంది. కాబట్టి స్థానికంగా బలమైనటువంటి నాయకత్వం ఇచ్చినటువంటి హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా వైపే ప్రజలు మొగ్గు చూపారు. ఇదే ప్రధాన కారణం. కాబట్టి అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు తీరుతెలతో పాటు స్థానికంగా ఎవరైతే తమకు బలమైనటువంటి నాయకత్వం ఇస్తారో వాళ్ళ పట్ల విశ్వాసం ఉంటేనే ప్రజలు ఆ వైపు మొగ్గు చూపారన్నది ఇక్కడ చాలా స్పష్టంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. కాబట్టి హేమంత్ సోరెన్ నేతృత్వంలో ఉన్నటువంటి జేఎంఎం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండియా కూటమికే ప్రజలు మొగ్గు చూపారు. అది చాలా స్పష్టంగా ఈ ఎన్నికలో అర్థమవుతుంది. ఇదే అంశాన్ని మహారాష్ట్రలో కూడా మనం చూసినట్లయితే అదే అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మొత్తంగా 2 రాష్ట్రాలను 2 కూటములు పంచుకున్నట్టుగా కనబడుతోంది. ఇక్కడ మనకి రిజల్ట్స్ ట్రెండ్ మనం చూసినట్లయితే ఒక విధంగా ఇవే ఫైనల్ రిజల్ట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రౌండ్స్ దాదాపు పూర్తిగా వస్తున్నటువంటి పరిస్థితి, కీలకమైనటువంటి రౌండ్స్ పూర్తయినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మహారాష్ట్ర, జార్ఖండ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తున్నాం. మిగతా 2 స్థానాల్లో ఇతరులు లీడ్లో కనబడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఒక రకమైన క్లారిటీ అయితే వచ్చేసింది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి, జార్ఖండ్లో ఇండియా కూటమి. సో 2 రాష్ట్రాలను 2 కూటములు పంచుకున్నాయి. కానీ ఫలితాలను
కాంగ్రెస్ విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కనబడుతోంది.